హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బీబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 లో రాత్రి జరిగిన ఎపిసోడ్లో నాకైతే కామనర్స్ లో కొంతమంది అయితే అస్సలు నచ్చలేదు. వాళ్ళు ఎవరో చెప్తా వినండి. మర్యాద మనీష్, ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్, ప్రియా వీళ్ళైతే అస్సలు నచ్చలేదు. కానీ దమ్ము శ్రీజ మాత్రం సూపర్ గా నచ్చింది. ఓకే, వీళ్ళ గురించి వదిలేస్తే సెలబ్రిటీస్ లో రాము రాథోడ్ మాత్రం టోప్ కంటెస్టెంట్ అంతే. చూడటానికి ఇంతే ఉన్నా గానీ ఎక్సలెంట్ గా గేమ్ ఆడాడు. ప్రతి ఒక్క కామనర్ తనని టార్గెట్ చేసినా, తనయే తీసినా కానీ చివరి దాకా తను ఎక్కడ ఆపకుండా చివరి దాకా ఆడాడు. సూపర్ అనిపించింది. ఓకే, ఆ సందర్భం వచ్చినప్పుడు కూడా చెప్తా. ఎందుకు ఈ మర్యాద మనీష్ అయినా మాస్క్ మ్యాన్ అయినా ఓవర్ మాటలు మాట్లాడేస్తున్నారు. అంత మాటల్లోనే కానీ చేతల్లో అయితే ఎలాంటిది లేదు. ఒక గేమ్స్ ఆడినట్టు కానీ ఏమీ లేదు. ఓవర్ బిల్డప్లు వాళ్ళ గోల్లే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు అని మీకు అనిపించిందా లేదా? మాస్క్ మ్యాన్ అయితే ఇక్కడ ఈ పాయింట్ గట్టిగా మాట్లాడరు. మాస్క్ మ్యాన్ అయితే శ్రీజ వాళ్ళకి వెళ్ళి ఆడింది, ఆమె ఒక కామనర్ కదా, అట్లా వాళ్ళు మోసం చేసి మనల్ని గెలిపించొచ్చుగా అంటాడు. అట్లా ఎట్లా గెలిపిస్తారు? తను ఒకే మాట మాట్లాడింది శ్రీజ, గేమ్ లాగే ఆడతాను, అవతల వాళ్ళు ఎవరైనా కానీ నా శత్రువైనా కానీ వాళ్ళతో నీట్ గానే గేమ్ ఆడతానని ఎక్సలెంట్ గా చెప్పింది. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ ఇక్కడ పవన్ కళ్యాణ్ అవుట్ అయిపోయినప్పుడు భరణి గారు చూసి చెప్పారంట, అది గేమ్ కాబట్టి చూసి చెప్పారు, అందులో తప్పే ఉంది. ఆ తర్వాత మార్నింగ్ లేవగానే భరణి గారు వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తే మాస్క్ మ్యాన్ గుడ్ మార్నింగ్ చెప్పకుండా నేను నా మనసులో ఏదనిపిస్తే అలాగే ఉంటాను, ఇంతే, నేను ఎవరు మీతో మాట్లాడను అని చెప్పేస్తున్నాడు. ఇదేంటి నాకు అర్థం కాలేదు. అసలు అయితే మాస్క్ మ్యాన్ అయితే అసలు నచ్చలేదు. ఆ తర్వాత మర్యాద మనీష్ అయితే అసలు మనిషా మృగం అనేది కూడా అర్థం కాదు. అంత ఓవర్ థింకింగ్ లో కూడా ఓవర్ థింకింగ్. ఎక్కడంటే చివరిలో సంజన గారు ఆ స్కిట్ అంతా అయిపోయిన తర్వాత థమ్సప్ ఎవరు తీశారు చెప్పండి, ఆ తర్వాత అందరికి ఇచ్చేస్తాను. నేను ఫుడ్ వండుకుంటే మాస్క్ మ్యాన్ నా బిగ్ బాస్ నాకు నన్ను పిలిచి నన్ను తిట్టారు కదా, అది ఇంకా నన్ను తిట్టకుండా ఉండాలంటే ఆ బాటిల్ గురించి చెప్పండి, ఆ తర్వాత అన్ని తీసేసుకుని తాగేసేయండి అంత నీట్ గా చెప్తే అందరూ కూడా గేమ్ ఆలోచించుకుని గేమ్ గురించి ఆలోచిస్తున్నాడు ఈ మాస్క్ మ్యాన్. ఈ మర్యాద మనీష్ అస్సలు నచ్చలేదు. ఆ తర్వాత ప్రియా ఎందుకు నచ్చలేదంటే, గేమ్ అంతా స్టార్ట్ అయిపోయింది కదా, ఫేర్ గేమ్ అంటారు, చూస్తేనేమో ఒకరినే టార్గెట్ చేసి తెస్తారంటే కామనర్స్ అందరూ టార్గెట్ చేసి రాము రాథోడ్ తీసేయలేదా? ఇక్కడ టార్గెట్ అంటూ ఏముండదు, ఒకరు గెలవడానికి ఇంకొకరు ఓడివ్వాలి అంతే. ఇక్కడ టార్గెట్ గేమ్స్ అంటూ ఏమీ ఉండవు, అవునా కదా? టార్గెట్ గేమ్ ఆడితే ఆడియన్స్ తెలుస్తుంది, అప్పుడు మేమే వాళ్ళని టార్గెట్ చేసేస్తాం. ఇక్కడ ఫేర్ అని వాళ్ళు అన్ఫేర్ అన్నావు, అసలు ఎక్కువ అన్ఫేర్ ఆడిందే మీరు. ఒకే పర్సన్ రాము రాథోడ్ ఎక్సలెంట్ గా ఆడారు. ఒకే పర్సన్ ని తీస్తానే ఉన్నారు ప్రతి ఒక్కరు. హరీష్ తీశాడు, ఆ తర్వాత సృష్టి గారు తీశారు. అందరు ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరు రాము రాథోడ్ తీశారు. తను చివరి దాకా చూడటానికి ఎంత ఉన్నా గానీ ఎక్సలెంట్ గా ఆడాడు చివరి దాకా. అందరూ తను రాము వదిలేతాము, నీకు ఇంజురీ అవుతుంది నెక్స్ట్ గేమ్స్ కన్నా కానీ తను ఎక్కడా వదలకుండా చివరి దాకా ఆడాడు. ఎక్సలెంట్ అనిపించాడు. ఇక్కడ ప్రియా ఇమాన్యుయల్తో ఎట్లా ఉంటుంది, గేమ్స్ అంతా ఆడేటప్పుడు బాగానే ఉంటారు, బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు గేమ్స్ దగ్గరకు వచ్చేకి మనల్ని టార్గెట్ చేస్తారని, గేమ్స్ ఆడేటప్పుడు మీరు బాగా ఆడితే ఎంకరేజ్ చేస్తారు. ఇక్కడ టార్గెట్ అంటూ ఏముండదు. ఓకేనా, మిమ్మల్ని టార్గెట్ చేయడానికి పాయింట్స్ చాలా ఉన్నాయి. నీట్ గా మాట్లాడు, ప్రతి ఒక్క పాయింట్ మాట్లాడుకుందాం. మర్యాద మనిషి ఓవర్ థింకింగ్ గురించి, మాస్క్ మ్యాన్ డబుల్ షాడో గురించి, ప్రియా గురించి, శ్రీజ అయితే ఒక్క దాంట్లో అయితే ఎక్సలెంట్ గా నచ్చింది. ఆ పాయింట్ కూడా చెప్తా. ఓకే, స్టార్టింగ్ లోనే మర్యాద మనిషి నేను చెప్పేదాకా ఎవరు తీయకండి అన్నాడు. ఇదే పాయింట్ నిన్న ఇమాన్యుల్ కూడా చెప్పుకుంటే బాగుండేది కదా, నేను చెప్పేదాకా తీయొద్దు, ఆ తర్వాత నేను చూసి చెప్తాను అంటే అదే పాయింట్ ఇమాన్యుల్ గట్టిగా అడిగాడు. ఆయన చెప్పేదాకా తీయొద్దు అది ఇదని. నిన్న అదే పాయింట్ ఇమాన్యుల్కి ఇస్తే సరిపోయేది. ఇక్కడ మర్యాద మనిషి అయితే వస్తాను నచ్చదు. ఆ తర్వాత మర్యాద హరీష్ని పిలిస్తే హరీష్ వెళ్ళి ప్రియా తీశాడు. ఆ తర్వాత సంజనాను పిలిస్తే సంజన వెళ్ళి పవన్ కళ్యాణ్ తీసేసింది. సృష్టి వెళ్ళి పవన్ కళ్యాణ్ తీసేసింది. ఆ తర్వాత 2 రాడ్స్ తీయాలి. డెమాన్ పవన్ వెళ్ళి ఇక్కడ చూడండి రాము ఎంతమంది తీశారు, రాము తీశాడు. హరీష్ వెళ్ళి రాము తీశాడు. సంజన వెళ్ళి పవన్ కళ్యాణ్ తీసేసింది. మళ్ళీ హరీష్ వెళ్ళి రాము తీసేశాడు. ఇక్కడ చూడండి కామనర్స్ అందరూ సెలబ్రిటీని తీసేస్తున్నారు, సెలబ్రిటీస్ అందరూ కామనర్స్ తీసేస్తున్నారు. అందులో తప్పే ఉంది. ఇక్కడ ప్రియా అన్నట్టు ఇక్కడ అన్ఫేర్ ఎక్కడా జరగలేదు. ఆ తర్వాత డెమాన్ పవన్ వెళ్ళి రాము తీసేశాడు. రాము అయితే గుడ్ సాంగ్, డెమాన్ పవన్ వెళ్ళి తీసేసినప్పుడు రాము అయితే ఎట్లా ఉన్నాడంతే పాపం. అసలు దానికి ఎక్కడ నిల్చోడానికి ప్లేస్ లేదు, కానీ అక్కడ కూడా స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు.
ఆడాడు. ఆ తర్వాత సృష్టి వెళ్ళి ప్రియా తీసేసింది. సంజన పవన్ కళ్యాణ్ ఈ పాయింట్ చూడండి. పవన్ కళ్యాణ్ అయితే పైన టచ్ చేశాడు. అతనైతే నేను టచ్ చేయలేదు అని చెప్తున్నాడు. ఈ పాయింట్లు అయితే నాకు పవన్ కళ్యాణ్ అయితే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే తను టచ్ చేశాడు కానీ టచ్ చేయలేదని చెప్తున్నారు. టచ్ చేశారని అక్కడ అన్న సెలబ్రిటీస్ అందరూ చెప్తే మీరు టచ్ చేసేసారు అని చెప్పినా కానీ నేను ఎక్కడ టచ్ చేశానని విరుద్ధంగా మాట్లాడాడు. అంతవరకు ఓకే. అతను ఆ గేమ్ హౌస్ దాంట్లో తనకి అర్థం కాలేదు. ఆ తర్వాత ఇక్కడ మాస్క్ మ్యాన్ కొంచెం నచ్చాడు. జనాలు చూస్తున్నారు వదిలేయండి, టచ్ చేస్తేనే ఇక్కడ ఎలాగైతే నువ్వు బయటికి తీసుకొచ్చావు తనని. ఆ తర్వాత కూడా ఉదయాన్నే భరణి గారు గుడ్ మార్నింగ్ చెప్తే తన గుడ్ మార్నింగ్ చెప్పి నీట్ గా నార్మల్ గా ఉంటే ఏమవుతుంది. ఇంకా సెలబ్రిటీస్ అందరూ మనకి పొగోళ్ళే, మరి మనోళ్ళు కాదు అని అంటాం. ఇతనే వెళ్ళి స్పెషల్ గా వంటలు చేసుకోవడం, ఇతనే చేసుకుని తినేయటం, ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ మాస్క్ మ్యాన్ బిల్డప్ బాబాయ్ అనిపిస్తుంది. గుండంగులకే గుండంగుల్లా ఉన్నాడు. ఆ తర్వాత ఇక్కడ ఇమాన్యుల్ అయితే మీరందరూ సైలెంట్ గా ఉండదు, సంచాలక్ గారే చెప్తారు అది కరెక్టా రాంగ్ అంటే సంచాలక్ అంటే గుడ్ డెసిషన్, మర్యాద మనిషి, మీరు టచ్ చేశారు అని అతన్ని అయితే తీసేశాడు పవన్ కళ్యాణ్. అతను ఒక కామనర్ అయినా గానీ, ఇతను సంచాలక్ ఒక కామనర్ గా ఉన్నా గానీ అతన్ని తీసేశాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇంతమంది చెప్పినప్పుడు నిన్న ఇమాన్యుల్ కూడా చెప్పుకుంటే బాగుండేది కదా. మరి ఓవర్ థింకింగ్ చేసేసి నిన్న అయితే ఓవర్ థింకింగ్ లో ఇమాన్యుల్ కి అయితే మోసం జరిగిపోయింది. ఇక్కడైతే నాకు పవన్ కళ్యాణ్ అయితే నచ్చలేదు. ఎందుకంటే తను ఓడిపోయి కిందకు వచ్చిన తర్వాత ఇమాన్యుల్ రెడ్డి హగ్గిస్తుంటే హగ్ ఇవ్వాల. ఈ పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇమాన్యుల్ రెడ్డి హగ్గిస్తే హగ్ ఇవ్వలేదు. మాస్క్ మ్యాన్ ఏమో గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పడు. ఈ ప్రియా ఏమో అన్ఫేర్ అంటుంది. ఆ తర్వాత డిమాండ్ పవన్ వెళ్ళి రాము తీసేసిన అక్కడ రాము మళ్ళీ ఎక్సలెంట్ గా తను కామనర్స్ అందరినీ తను టార్గెట్ చేసి తనదే తీసేసినా కానీ ఎక్సలెంట్ గా గేమ్ ఆడుతున్నాడు. ఆ తర్వాత సృష్టి వెళ్ళి ప్రియా తీసింది. ఇక్కడ ప్రియా అవుట్ అయిన తర్వాత ప్రియా మాట్లాడి ఫెయిర్ గేమ్ అంటారు, అన్ఫేర్ చేస్తారంటే ఇక్కడ మీరు రామరావుతో అందరూ తీసేశారు కదా కలిసి. తప్పే ఉంది ఇక్కడ, ఫెయిర్ అన్ఫేర్ ఏముంది అక్కడ. గేమ్ లో మీరు బాగా ఆడితే ఎంకరేజ్ చేస్తాడు. ఇమాన్యుల్ అదే చెప్పాడు, మీరు బాగా ఆడారు ఎంకరేజ్ చేశాము, అందులో తప్పే ఉందని. మళ్ళీ సంజన వెళ్ళి రాము తీసేసింది. మరి రాము తూపు. ఆ తర్వాత శ్రీజ అక్కడ వీళ్ళందరూ కామనర్స్ అందరూ చెప్తున్నారు, శ్రీజ ఇంకా వచ్చేసి సంజనాన్ని గెలిపించొద్దని కామనర్స్ అందరూ చెప్పంటే, నాకు ఎవరు ఎన్ని చెప్పినా కానీ నేను నా గేమ్ ఆడదా, ఒకరిని ఓడించడానికి అయితే నేను ఆడను అని నీట్ గా మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలా మాట్లాడింది శ్రీజ అయితే నచ్చింది. ఆ తర్వాత వీళ్ళందరూ రాముని తీసేస్తుంటే రాము ఇంజూర్ అవుతుంది వచ్చి అన్నా కానీ రాము నేను రాను అని అక్కడే గట్టిగా ఆడతాడు. చూసావా, పిల్లోడు ఉండేది ఎంతైనా కానీ ఆట మాత్రం హైప్ ఇచ్చేసాడు నన్ను. ఆ తర్వాత చివరికి కెప్టెన్ సంజన గారు అయ్యారు. ఆ తర్వాత కెప్టెన్ సంజన గారు కెప్టెన్సీ, అది కెప్టెన్ బ్రాండ్ అది ఎవరు ఇచ్చారు ఆమెకి కెప్టెన్సీ బ్రాండ్, మర్యాద మనిషి వచ్చి కెప్టెన్సీ బ్రాండ్ ఇచ్చేసారు ఆమెకి. ఆ తర్వాత ఇమాన్యుల్ ఇలా మాట్లాడుతున్నాడు, బాడీ షేమింగ్ చేస్తున్నాడు మర్యాద మనిషిని. అవును నిజంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు మర్యాద మనిషి అయితే ఇమాన్యుల్ బాడీ షేమింగ్ అయితే చేశాడు, మీరు ఇలా ఉన్నారు అది ఇది, బాడీకి మీరు ఆటకే కరెక్ట్ కాదని బాడీ షేమింగ్ అయితే చేశాడు. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇట్లా అంటారు ఏంది వాళ్ళు, మీరు కామనర్స్ ని తొక్కేస్తున్నారు అది. ఇమాన్యుల్ ఎప్పుడు ఉండేది కామనర్స్ తోటి, అదే మాట చెప్పాడు, నేను ఎక్కువ మీతోటే ఉంటా కదా, మీతో టైం స్పెండ్ చేస్తా కదా, ఇంకెక్క నేను ఇమాన్యుల్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ చూసింది. ఆ తర్వాత ఆ ప్రియా ఏంది అన్ఫేర్ అంటుంది, ఆ గేమ్ లో మనకు నచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం, నచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయం కదా అంటారు. ఈ పాయింట్ నిజమే, ఇందాక నేను చెప్పిన పాయింటే కదా, ఆ పాయింట్ నిజమే. నచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటాం, నచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయరు. కాదు ఇక్కడ మీరు గెలిచినా ఓడిపోయినా కానీ అవతల టీమా మాట నువ్వు బాగా ఆడితే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు అంతే. అసలు ఇమాన్యుల్ అంటున్నాడు, ఆ మర్యాద మనిషి పవన్ కళ్యాణ్ కూడా చూడకపోయినా కానీ తను అవుట్ అని ఇచ్చేసాడు, తను పెట్టింది లెఫ్ట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్ అని చెప్తున్నాడు, ఏ హ్యాండ్ అయినా చివరికి అవుట్ ఇచ్చాడా లేదా, లేకపోతే అక్కడ ఎక్కువ నీట్ అయిపోయాడు మర్యాద మనిషి, అవుట్ అయినా కానీ అవుట్ అవ్వకపోతే. ఆ తర్వాత బిగ్ బాస్ సంజన అయితే అభినందించారు, మీరు టెంపరీ ఓనర్ అయిపోయింది. ఆ తర్వాత మనీష్ కెప్టెన్సీ బ్యాండ్ ఇచ్చేసారని చెప్పే కదా, ఈ పాయింట్ చెప్పేసా. ఆ తర్వాత సంజన గారి లగేజ్ అయితే ఇక్కడ ఇమాన్యుల్ అయితే నాకు నచ్చాడు. సంజన గారి లగేజ్ అయితే, నా లగేజ్ కొంచెం కెప్టెన్సీ రూమ్ లో తీసుకెళ్లాలంటే ఇమాన్యుల్ మీరు నాకు ఛాన్స్ ఇచ్చారు, మీ దగ్గర నుంచి నాకు ఏదో వచ్చిద్దని కాదు, నాకు ఛాన్స్ ఇచ్చారు, నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు. ఇక్కడ నచ్చాడు ఇమాన్యుల్. ఆ తర్వాత ఫ్లోరా షైనీ అడిగితే, ఫ్లోరా షైనీ గారు అయితే కొంచెం డిఫరెన్స్, తగు అంతా అయిపోయింది, ఆమెకి తగు అయింది, అయ్యి కూడా 2-3 days అవుతుంది, ఇంతవరకు ఫ్లోరా షైనీ గారి ఫుటేజే లేదు.
అక్కడ సంజన గారు నీట్ గా నా లగేజ్ తీసుకురండి అంటే ఆమె తీసుకొని రాని అని చెప్పేస్తుంది. ఇక్కడ సంజన గారే సుమన్ శెట్టి గారికి ఫుటేజ్ ఇచ్చారు, ఎట్లా మీకు ఫుటేజ్ ఇస్తున్నారు. వస్తే ఏమైంది, వస్తే బాగుంటది కదా, చేస్తే ఏమైంది, తప్పే ఉంది అందులో. ఈ ఫ్లోరా శైని గారు కూడా సంజన గారిని చూడ, ఎంతమంది ఎన్ని అన్నా కానీ, తనని తిట్టినా కానీ, తన బాడీ షేమింగ్ చేసినా కానీ, మీరు గేమ్స్ ఆడలేరన్నా కానీ స్పోర్టివ్ స్పిరిట్ గా తీసుకుని ఈ గేమ్ అంతా ఆమెకెళ్ళే తిప్పుకున్నారు. ఇది సంజన గారు నచ్చేసారు. సంజన గారు, ప్రియా గారు, ఆ ప్రియా అండ్ శ్రీజ సంజన గారి చాక్లెట్స్ అవన్నీ దుబ్బిస్తూ ఉన్నారు. ఆ తర్వాత సంజన గారు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. పాపం మాకేమో తెలియలేదు, వీళ్ళందరూ దుబ్బేసుకొని వెళ్ళిపోతున్నారు. మాస్క్ మ్యాన్ ఇలా అంటున్నాడు, నిన్నటి దాకా ఆమెని సెలబ్రిటీస్ అందరూ వాళ్ళ 8 మంది అనుకున్నారు కానీ ఆమెనైతే 9 మందిగా కలుపుకోలేదు కదా, అందుకే కదా ఆమె వాళ్ళకి డివైడ్ అయిపోయి ఎక్కువ మనతో ఉంటుంది పాపం. ఇప్పుడు చూడు ఆమె మీద పొగుడుతా ఉంటారంటే, ఆమెనైతే డివైడ్ చేసింది నిజమే, కాకపోతే వీళ్ళు ఆమె కెప్టెన్ అయిన తర్వాత ఎవరూ పొగడలేదు. ఇంకా తనూజ గారి దగ్గరికి వెళ్ళి ఆమె దోశ అల్లం చట్నీ చేయమన్నారు. ఇక్కడెక్కడ దోశ అల్లం చట్నీలు ఎక్కడ ఉంటాయి చెప్పండి, కెప్టెన్ అనిపిస్తున్నారయ్యా. ఆ తర్వాత తనూజ, అయినా నేను బాడీ షేమింగ్ చేస్తుంటే నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అంటే, ఇంకా నేనేం మాట్లాడుతానే ఉన్నాను, తప్ప ఆయన చేసినా గానీ అని వాళ్ళిద్దరు చిన్న డిస్కషన్ అక్కడ. మళ్ళీ ఆ తర్వాత ఇమాన్యుల్, ఫస్ట్ నేను వెళ్ళటమే తప్పు అయిపోయింది. ఇమాన్యుల్ సూపర్ సాంగ్, తను మొన్న ఆలోచించిన విధానం, తన గేమ్ కి నీట్ గా మైండ్ గేమర్ అనిపిస్తున్నాడు. ఇమాన్యుల్ కూడా మైండ్ తో ఆలోచిస్తున్నాడు. ఫస్ట్ తను వెళ్ళటమే తప్పు అయిపోయింది, ఎందుకంటే అక్కడ తను వెళ్ళటం వల్ల 3 వర్స్, తను ఉంటే 3 వర్సెస్ 2 అయింది, తను రావటం వల్ల 2 వర్సెస్ 2 అయింది. అప్పుడు కామ్నర్స్ కి ఈజీ అయిపోయింది. శ్రీజాని మాత్రం ఎవరూ కదిలించలేదు. హీరోయిన్ కట్టుకుని కమెడియన్ లేపినట్టు అనిపించింది నాకు కూడా. ఆ అమ్మాయిది ఒక్కరు కూడా తీల. అక్కడ సంజనాన్ని కెప్టెన్ చేయడానికి ప్రతి ఒక్కరు ట్రై చేశారు. ఈ 2 days ఏమో సంజన గారే అంత మనకు నచ్చలేదు అని ఆమె గురించి బ్యాడ్ గా మాట్లాడుకున్నారు ప్రతి ఒక్కరు. ఫస్ట్ ఆమెను తీసేయకుండా, అసలు చిన్న లాజిక్, ఆమెను తీసేయకుండా వీళ్ళు కొట్టేసుకుని విలన్ అనుకుంటున్న సంజన గారికి కెప్టెన్ ఇచ్చేశారు. ఇమాన్యుల్ ఇట్లా అంటున్నాడు, సంజన గారు మేడం అయితే మంచి వాళ్ళు, కాకపోతే ఎందుకు మేడం మీరు ఇట్లా రాంగ్ వేలో అంటే వెళ్తున్నారంటే, కప్పు కోసం వెళ్ళడానికి 2 దారులు ఉంటాయి చెప్పిందంట ఇమాన్యుల్. కప్పు కోసం వెళ్ళేదానికి 2 దారులు ఉంటాయి, గుడ్ ఆర్ బ్యాడ్. నేనైతే బ్యాడ్ చూస్ చేసుకున్నాను నీట్ గా చెప్పేసిందంట. అందుకే సుమన్ శెట్టి గారి ఆ సిగరెట్స్ కూడా కాసేసాను, నన్ను వాళ్ళలో కలుపుకోలేదు 9వ దానిలాగా, అందుకే వాళ్ళకి నేను కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నా అని చెప్పేశారంట. ఉదయాన్నే సాంగ్ చేశారయ్యా, అందరూ గుడ్ మార్నింగ్ చెప్పేశారు. ఇక్కడ సాంగ్ అందరూ గుడ్ మార్నింగ్ చెప్పినా కానీ భరణి గారికి మాస్క్ మ్యాన్ గుడ్ మార్నింగ్ చెప్పాల. ఈ మాస్క్ మ్యాన్ సెల్ఫ్ డబ్బా తప్పితే గేమ్ లో ఏం లేదు. అది చేస్తా ఇది చేస్తా నన్ను ఏమనంటే, అది ఆట చూపిస్తా, నాగార్జున గారితో మాట్లాడతా అంటే, బా ఏం మాట్లాడతా, ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అయితే నువ్వు ఇప్పుడు దాకా 3 అమ్మాయిలతో ఆడాను, జెండర్ గురించి మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడతావు నాగార్జున సార్ తోటి, ఆ పాయింట్ వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడదామా. భరణి గారు ఇలా అంటున్నారు, పవన్ కళ్యాణ్ అవుట్ అయ్యాడు, నేను చెప్పాను అందులో తప్పే ఉంది, దానికి ఎందుకు హరిత హరీష్ మాస్క్ మ్యాన్ గారు ఇంత సీరియస్ గా తీసుకున్నారు, అవుట్ అయిన వాళ్ళ గురించి చెప్తే తప్పే ఉంది అంటే, అందులో భరణి గారు తప్పు నాకు ఏమనిపించింది, అవుట్ అయిన వాళ్ళ గురించి చెప్తారు, అందులో తప్పే ఉంది, అందులో తప్పు. తనుజ కూడా అది చెప్తే తప్పే ఉంది, తనుజ గారు కూడా అంటున్నారు. ఇక్కడ మాస్క్ మనం శ్రీజ వల్ల మనందరం ఓడిపోయాం, తను తీసుకున్న డిసిషన్ వల్ల, లేకపోతే మనలో నుంచి ఒకవేళ అవుతారు. ఇక్కడ అయితే మాస్క్ మన ఏంటో ఫస్ట్ లో నేను ఒక్కరిని ఆడతాను నేను అన్నాడు, ఇప్పుడు అంతా గ్రూప్ గేమ్ గురించి ఆలోచిస్తున్నాడు. ఎప్పుడైనా నువ్వు అని ఆడుకో ఇలాంటి గేమ్స్, అంతేగాని గ్రూప్ అని ఆడుకోక, ఓకేనా. ప్రతి పాయింట్ లో పొడి చేస్తా ఏదో చేస్తా అంటాం, అక్కడికి వచ్చేలేక ఏమీ చెయ్యు, సెల్ఫ్ డబ్బా మాడని తప్పితే. ఇక్కడ తనుజ గారు అయితే కొంచెం ఓవర్ అనిపించింది. డెమాన్ పవన్ నార్మల్ గా వెళ్ళి పాపం, మేడం ఇందులో ఏదో సరిపోలేదు, మళ్ళీ టమాటాస్ ఎక్కువైనా ఏదో సరిపోలేదు, మళ్ళీ వాళ్ళు వచ్చి నామినేషన్ పాయింట్ లో చేస్తారంటే, దాన్ని ఓవర్ గా చేసి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక ఇష్యూ అయితే చాలు మేడం గారి గురించి అందరి దగ్గరికి వెళ్ళిపోయి చెప్పేసుకొని కంటెంట్ క్రియేట్ చేయడానికే చూస్తారు ప్రతిసారి అదే జరుగుతుంది. మనం మాస్క్ మ్యాన్ అన్న అప్పుడైనా కానీ, మళ్ళీ తను సంజనాకి ఎగ్గిచ్చిన అప్పుడు మాత్రం, తను చేసిన తప్పు అప్పుడు మాత్రం ఎవరికీ చెప్పలేదు. బట్ డిమాండ్ పవన్ నార్మల్ గా, మేడం మళ్ళీ నామినేషన్ పాయింట్స్ వస్తాయంటే ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళి దాని పెద్ద ఇష్యూ లాగా నన్ను నామినేట్ చేస్తారా దీనికి కూడా అని ఓవర్ గా పాపం డిమాండ్ పవన్ ఏమల్లా, అందులో డిమాండ్ పవన్ తప్పే లేదు, తనుజ గారి ఓవర్ గా ఆలోచిస్తున్నారు.
తనూజ సంజన గారు నన్నైతే మా రూమ్ లోకి ఇద్దరిని ఎలవ్ చేయొచ్చన్నారు. నేను శ్రీజని, మర్యాద మనీష్‌ని ఎలవ్ చేస్తా అంది. ఇక్కడ శ్రీజని తీసుకోవడంలో తప్పు లేదు. తన కోసం గేమ్ ఆడింది. ఎక్సలెంట్ గా గేమ్ ఆడింది. పర్లేదు. ఇక్కడ రాము రాథోడ్ ఎంత బాగా ఆడాడు. శ్రీజది ఎవరు తీగిపోయినా కానీ తను అంతసేపు నిలబడి అక్కడే ఉంది చూసారా. శ్రీజ కూడా బాగానే ఆడింది. ఆ తర్వాత మర్యాద మనీష్‌ని తీసుకుంది. మర్యాద మనీష్‌ని ఎందుకు తీసుకుందో నాకు అర్థం కాదు. స్పోర్టీ పర్సన్ అంట. మీలో ఎంత మందిని ప్రియాన్ గాని, మాస్క్ మ్యాన్ గాని తీసుకుంటుంది అనుకున్నా. నేనైతే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తీసుకుంటుంది అనుకున్నా. బట్ ఇక్కడ అంత డిఫరెంట్ సంజన మేడం గారు మాత్రం. ఇక్కడ సంజన మేడం గారు నేను చెప్పిన చేయకపోతే చాలా కాన్సెక్విటీస్ మీరు ఫేస్ చేయాలి అంటే మాస్క్ మరీ ఓవర్ కాన్సెక్విటీస్ నేను ఏదైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలా మాట్లాడు. తను నార్మల్ గా చెప్పింది కాన్సెక్వెన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని. దాన్ని ఓవర్ గా తీసేసుకొని ఈ మాస్క్ మ్యాన్ ఇదే మాటలో ఓవరు చేతలో ఏముండదు. సంజన గారు నన్ను ఇంప్రెస్ చేస్తే కూల్ డ్రింక్స్ ఇస్తా అంటే ప్రియా మర్యాద మనిషి దొంగతనం చేసేస్తున్నారు. అంటే ఇంప్రెస్ కదా, వీళ్ళు బయట కూర్చొని దొంగతనం గురించి మాట్లాడుతున్నారు. ఆమె మన గుడ్డు దొబ్బేసింది, ఆమెను మించిన దొంగ అవుదామని వీళ్ళు పోయి చాక్లెట్ దొబ్బేస్తున్నారు. పాపం రాము అయితే నన్ను ఇంప్రెస్ చేస్తే ఇస్తానప్పుడు ఆమెకు రాజమాతలాగా వెళ్ళి చాలా సేవ చేశాడు. కాకపోతే రాముకి అట్టిగా ఇచ్చింది. రాము బాగా నచ్చేసాడు. గేమ్ అయితే ఎక్సలెంట్ గా ఆడాడు. కొంచెం కామెడీ కూడా చేశాడు. నాకు 2 బాటిల్స్ ఇస్తా అన్నారు రాము. చివరిలో మీకు 2 బాటిల్స్ ఇస్తా రాము అన్నారు. 2 బాటిల్స్ ఇచ్చేదాకా ఎక్కడ ఉన్నాయి. మాస్క్ మ్యాన్ దుబ్బేసాడు ఆ బాటిల్. మాస్క్ మ్యాన్ దొంగతనం చేశాడు. ఒక బాటిల్ తీసుకొచ్చి అది వాటర్ బాటిల్ లో పోసేసుకుని ప్రియా వీళ్ళందరూ తాగేస్తా ఉన్నారు. సంజన ఇక్కడ మనం గుడ్డు పోయిందని అనింది కదా, ఇక్కడ థమ్స్అప్ పోయిందని అదే రేంజ్ లో గుడ్డు కథ ఎంత, ఇక్కడ థమ్స్అప్ కథ అంత అయింది. నేనే దొంగని, నన్ను మించిన దొంగ ఎవరు ఇక్కడ అని అక్కడ అంతా వెతుకుతా ఉంది. ప్రతి ఒక్కరిని అడుగుతా ఉంది. అప్పుడు రాము రాథోడ్ దగ్గరికి వెళ్ళి కూడా ఇలా అడిగింది. రాము మీరేమైనా తీశారంటే నేను ఎక్కడ తీశాను, నాకు మీరు ఇస్తా అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు అంటే నాకైతే ఇవ్వలేదు కానీ దొంగతనానికి అయితే ఇచ్చేసారు అందరికి, తప్పు అని చెప్పేశాడు. అక్కడ కొంచెం చిన్న కామెడీ అనిపించింది. రీతు నేను ఒక స్విప్ తాగుతాని సంజనా గారు బయటకు వెళ్ళంగానే తను ఒక స్విప్ తాగేసి అక్కడే పెట్టేసింది. మొన్న అయితే పాప ఫుడ్ తనకి ఎంత ఆకలైనా కానీ ఫుడ్ తినలేదు రీతు ఆ పాయింట్ లో కూడా బాగా నచ్చింది. ఓకేనా. ఇక్కడ మాస్క్ మ్యాన్ ఆశా శైని గారు వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ బాడీలో పోసుకుంటారంటే ఇక్కడ భలే కామెడీ అనిపించింది. సృష్టి వర్మ గారు వస్తే ఏంటి తింద వాటర్ పడ్డాయి అంటే వల్ల క్లీన్ చేస్తున్నాం అన్నారు. అప్ప మాకు ఏం అర్థం కాక అవునని నమ్మేసి వెళ్ళిపోతుంది. సృష్టి వర్మ గారు పాపం అనిపించేస్తున్నాయి. ఆ తర్వాత ఇమాన్యుయల్ సంజన గారిని ఒక్కొక్కరిని ఒక్కొక్క జంతువుతో పోల్చండి. రీతునేమో చిరుత, శ్రీజానేమో ఫాక్స్. ఇదైతే నాకు కొంచెం నక్క అనేది. మీకోసం అంత గట్టిగా గేమ్ ఆడిన అమ్మాయిని నక్క అనడం అయితే నాకైతే నచ్చలేదు. ఆ తర్వాత తనూజ మొద్దు, సృష్టి ర్యాబిట్, డెమాన్ పవన్ డ్రాగన్, సంజన ఆమె టైగర్ ఇచ్చుకుంది. ఆ తర్వాత స్కిట్ చేసింది, కామెడీ చేయండి, మీకు నేను వాటర్ థమ్స్అప్ ఇచ్చేస్తానంటే ఇమాన్యుయల్ అయితే కామెడీ అయితే సూపర్ గా చేశాడయ్యా. డిమాన్ పవన్ కూడా, భరణి గారు కూడా తన జోనర్ కాకపోయినా, నిజంగా తన జోనర్ కాకపోయినా అక్కడ లాయర్ గా ఎక్సలెంట్ గా చేశారు. తనుజ గారు అయితే ఎప్పుడు ఒకే ఎక్స్ప్రెషన్స్, కోపంగానే ఉంటారు, అలాగే ఉన్నారు. ఇక్కడ సంజన బిగ్ బాస్ మాస్క్ మ్యాన్ తన ఆహారాన్ని తన్నే వండుకున్నాడు, మీరు తనకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలనుకోలేదు అంటే సంజన గారు నాకైతే తెలియదు కదా, ఈసారి నుంచి అవన్నీ కూడా నేనే చూసుకోవాలంటే పట్టించుకుంటాను అన్నాడు. మాస్క్ మ్యాన్ తన వంతు తానే వండుకుంటున్నాడు. వీళ్ళు వండింది తినడంటే, ఎందుకంటే నేను తనని గేమ్ నుంచి తీసేసానంట. ఇవన్నీ మనసులో పెట్టుకుంటే ఎప్పుడైనా మాస్క్ మ్యాన్ ఫస్ట్ లో ఏం చెప్పాడు, నా మనసులో ఉంటే అప్పటికప్పుడే ఉంటుంది, తర్వాత తీసేస్తాను, అందరితో బాగుంటాను అని చెప్పిన మాస్క్ మ్యాన్ ఇప్పుడేమో అలా మాట్లాడట్లా, తీసేస్తాను అలా ఏమీ ఉండదు అని చెప్పాడు. ఇప్పుడేమో ప్రతి చిన్న దాన్ని భూతార్థంలో పెట్టి చూస్తున్నాడు ఈ మాస్క్ మ్యాన్. మర్యాద మనిషి అయితే ఓవర్ థింకింగ్ లే అని చెప్పేది కాదు. తను వండుకున్నాడు. అక్కడి నుంచి బిగ్ బాస్ వాళ్ళు చెప్పిన తర్వాత మాస్క్ మ్యాన్ తినకుండా ప్లేట్ అక్కడ పెట్టేశాడు. తినకుండా ఎందుకు వండుకున్నారు, తినేసేయండి. కాకపోతే వాళ్ళు వండింది తినడానికి ఏమైంది, ఇక్కడ అవన్నీ పట్టించుకోకూడదు. నువ్వు నిన్న మీకు గొడవ అయినా రేపు మార్నింగ్ లేచి ఏమీ లేనట్టు అంటే ఫ్రెష్ గా గుడ్ మార్నింగ్ చెప్పుకోవడం, అది మామూలుగా మీరు చెప్పుకోవడం, అందులో ఎలాంటి తప్పు లేదు. అంతేగాని మీకు ఓవర్ గా ఫ్రెండ్షిప్ చేసేయండి, ఫేక్ గా ఉన్నానని ఎవరో చెప్పరు. ఓకేనా, చిన్న గుడ్ మార్నింగ్ చెప్పలేకపోయావు, మళ్ళీ నువ్వు నీట్ గా అందరితో బాగుంటావు అని ఏం మోసుకున్నాను. ఆ తర్వాత ఈవినింగ్ బతుకు చట్టుకోబండి అదే స్కిట్ పెట్టారు. ఏమన్నంటే బర్రెల బండి, తనుజ గారు వీళ్ళందరూ బాగా కామెడీ చేశారు. ఇమాన్యుయల్ కామెడీ సూపర్ గా చేశాడు లేడీగా. డిమాన్ పవన్ అయితే రీతు వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ లోనే చూపించారు. లవ్ ట్రాక్ వాళ్ళిద్దరు ఒక లవర్స్ లాగా అట్లా చూపించేశారు.
బాగా చేశాడు. మనీష్ కూడా మనీష్ ఇక్కడ తనుజ సంజన గారు అడిగితే అదంతా ఎవరు తీసుకున్నారో చెప్పండి అంటే ఇక్కడే మనీష్ ఓవర్ థింకింగ్. అదైతే ఇవ్వద్దు, నా నుంచి మీకు ఎలాంటి ఫుడ్ రాదు, ఇవ్వద్దు అవి అంటే ఏదో సీక్రెట్ టాస్క్ ఇచ్చేసారు, ఆమె అలా బిహేవ్ చేస్తుందని మనీష్ మరీ ఓవర్గా ఆలోచించేసి అవి ఇవ్వద్దు, నా నుంచి మీకు ఎలాంటి ఫుడ్ రాదు అని చెప్పేసింది. పాపం సంజన గారు ఏమో ఆ రూమ్ లోకి పోవడానికి మనీష్నే తీసుకుంది. ఇద్దరు వెళ్ళాలి కదా, శ్రీజాను మర్యాద మనీష్ని తీసుకుంది. ఇక్కడ మర్యాద మనీష్ ఏమో ఆమె నమ్మట్లేదు. ఈ మర్యాద మనిషి ఓవర్ థింకింగ్ ఏందో. మీరు నిజం చెప్పండి, మర్యాద మనిషి ఓవర్ థింకింగ్ చేస్తున్నాడా లేదా? మాస్క్ మ్యాన్ మాటలు తప్పితే చేతల్లో ఎలాంటిది లేదు అని మీకు అనిపిస్తే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తింత కామెంట్ రాయండి. మర్యాద మనీషు, మాస్క్ మ్యాన్ ఓవర్ మాటలు తప్పితే ఈ ప్రియా వీళ్ళందరూ, ఈ కామనర్స్ అందరూ ప్రతి చిన్నదాన్ని ఓవర్ గా తీసేసుకుంటున్నారు. కామనర్స్ లో కొంతమంది ఓవర్ గా తీసేసుకుంటున్నారని మీకు అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాము రాథోడ్ మీకు సూపర్ అనిపిస్తే ఒక కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు అలియాస్ మీ జిలేబీ.